ఈ వీడియోలో ది లియోపార్డ్ లిమిటెడ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రజెంట్ ఇది నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. టోటల్ 6 ఎపిసోడ్స్ ఉంటాయి భయ్య. 6 ఎపిసోడ్స్తో అయితే సిరీస్ కంప్లీట్ అయిపోద్ది. దీనికంటూ సీజన్ 2 లాంటివి ఏమి ఉండవు. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 1 అవర్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. తెలుగు లాంగ్వేజ్ లేదు, ఇంగ్లీష్ హిందీ లాంగ్వేజెస్ ఉన్నాయి. సబ్ టైటిల్స్ అయితే చూడొచ్చు. ఇది ఒక నవల్ని అయితే బేస్ చేసుకొని తీయడం జరిగింది ఈ సిరీస్ అనేది. స్టోరీ ప్లాట్ వచ్చేసి 1860s ఇటాలియన్ యూనిఫికేషన్ అని చెప్పేసి ఒక విషయం అయితే జరుగుద్ది. అంటే ఇటాలియన్ కలయిక అని చెప్పేసి. అదే టైంలో అక్కడ ఉంటున్న ఫ్యామిలీయే ఫ్యాబ్రియోజో ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ అక్కడ ఏర్పడిన పొలిటికల్ అండ్ సోషల్ షిఫ్ట్స్ ద్వారా, అంటే ఆ యూనిఫికేషన్ లో ఏదైతే ఏర్పడిందో ప్రాబ్లమ్స్ అన్నవి, వాటిని ఫేస్ చేసుకుని అక్కడ వచ్చిన మార్పులకి అనుగుణంగా ఫ్యామిలీ మారిందా లేదా, ఆ ఫ్యామిలీలో ఉంటున్న ఫ్యాబ్రిజియో ఏం చేశాడు, తన నెఫ్యూ టాంక్రెడీ ఏం చేశాడు, అండ్ ఆ ఫ్యామిలీలో జరిగిన ప్రాబ్లమ్స్ ఏంటి, అండ్ ఆ సోషల్ చేంజెస్ ఏంటి, ఇలా వీటన్నిటి చుట్టూరు నడుస్తుంటుంది భయ్య. అంటే డిఫరెంట్ థీమ్స్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తారు. లవ్ ట్రయాంగిల్ నడుస్తుంది, అండ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ నడుస్తాయి. ఆ ఇటాలియన్ యూనిఫికేషన్ లో జరిగిన చేంజెస్ ఇవన్నీ చూపిస్తూ ఉంటారు. సో వీటన్నిటి చుట్టూరు నడుస్తూ ఉంటుంది అనమాట ఈ లియోపార్డ్ సిరీస్ అనేది. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేట్రికల్ రివ్యూస్ అండ్ తెలుగు డబ్బెడ్ మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కంటెంట్ కోసం ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ సిరీస్ విషయానికి వచ్చేస్తే నాకైతే నిద్ర వస్తుంది భయ్య. పోనీ అలా బాగాలేదని చెప్దామంటే బాగాలేదని కూడా చెప్పరు. సిరీస్ అయితే సూపర్ ఉంది, బట్ నాకు వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే ఇది ఒక నావల్ని బేస్ చేసుకుని తీసుకారు. నావల్స్ చదివే అలవాటు కానీ, బుక్స్ చదివే అలవాటు కానీ నాకైతే అంతకేం లేదు. సో ఈ టైప్ ఆఫ్ డ్రామాస్ అన్నవి అందరికైతే వర్కౌట్ అవ్వవు. ఎందుకంటే పర్టికులర్ గా డ్రామా లవర్స్ అయితే ఉంటారు, ఫుల్ ప్లెడ్జ్డ్ డ్రామా లవర్స్ భయ్య. కమర్షియల్ మూవీస్ మధ్యలో జరిగే డ్రామా లవర్స్ అయితే కాదు, ఫుల్ స్టార్ట్ టు ఎండ్ డ్రామా జరుగుతూనే ఉంటుంది. ఆ డ్రామా లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే సిరీస్ భలే నచ్చుద్ది. నాకేమైనా పాజిటివ్స్ ఉన్నాయంటే విజువల్లీ అండ్ సినిమాటోగ్రఫీ వైజ్ అయితే సిరీస్ చంపేసింది భయ్య, మామూలుగా లేదు. ఎందుకంటే సిరీస్ మొత్తం కూడా 1860s జరుగుతుంది. ఆ సెటప్ కానీ, ఆ కాస్ట్యూమ్స్ కానీ, ఆ ల్యాండ్స్కేప్స్ కానీ, గ్రాండ్ విజువల్ ప్లేసెస్ కానీ, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. అండ్ ఆ పీరియాడిక్ కాస్ట్యూమ్స్ కూడా చాలా బాగా సెట్ చేసుకున్నారు. అండ్ పర్ఫార్మెన్సెస్ వైజ్ కూడా చాలా బాగుంటుంది సిరీస్ అనేది. ఇంకా హిస్టారికల్ థీమ్స్ ఇవన్నీ కూడా బాగా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తారు. మంచి పోర్ట్రేస్ యూస్ చేసుకుంటారు. అండ్ మంచి థీమ్స్ని అయితే ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తుంటారు. అవన్నీ కూడా బాగా వర్కౌట్ అవుతాయి. ఆ నావెల్ని అయితే బాగా అడాప్ట్ చేసుకుని అయితే తీశారు. అది మాత్రం నాకు బాగా అర్థమైంది. ఎందుకంటే ఆ డ్రామాని అంత పర్టికులర్గా చూపించారు. అది నాకు చాలా పర్ఫెక్ట్గా అనిపించింది. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్లో పేసింగ్ ఉంటుంది గురు, మామూలుగా కాదు. డ్రామా కదా, చాలా నడుస్తూ ఉంటుంది. ఆ స్లో పేస్ అన్నది మామూలుగా స్ట్రెచ్ చేయలేదు. ఈచ్ ఎపిసోడ్ 1 అవర్ ఉంటుంది. అలా 6 ఎపిసోడ్లు 6 గంటల సిరీస్ అనమాట. 6 గంటలు మీరు ఒక డ్రామా చూద్దాము అని నిర్ణయించుకుంటే కనుక చూడండి, ఖచ్చితంగా నచ్చుద్ది డ్రామా లవర్స్ అయితేనే. నేను అంత డ్రామా లవర్ని కాదు భయ్యా, మరీ ఫుల్ ప్లెడ్జ్డ్గా నేను చూడలేను. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఛానల్ పెట్టి చాలా యాక్షన్ బ్లాగ్స్, థ్రిల్లర్స్ ఇలాంటివన్నీ చూస్తున్నాం కాబట్టి ఎక్కువగా చూడలేను నేను. సో అందువల్ల నేను చూడలేకపోయాను, నిద్ర వచ్చింది. బట్ చూడడానికి బాగుంటుంది సిరీస్ అన్నది. డ్రామా లవర్స్కి అయితే బాగా నచ్చుద్ది. సో ఆ స్లో పేసింగ్ నేను తట్టుకోలేకపోయాను, నాకైతే నచ్చలేదు. అండ్ ఎమోషనల్ డెప్త్ కూడా చాలా తక్కువగా ఉంటుంది సిరీస్లో. విజువల్లీ స్టన్నింగ్ చేయడానికి, ఆ స్టోరీ టెల్లింగ్ని విజువల్గా చూపించడానికి ఎక్కువ యూస్ చేసుకున్నారు కానీ, బట్ క్యారెక్టర్స్ మధ్య ఎమోషన్కి అయితే అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అనిపించింది నాకు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఓవరాల్గా సిరీస్ అయితే ఇట్ వాజ్ యావరేజ్ బై, నాకైతే బిలో యావరేజ్ కూడా కాదు, నాకు అంతగా ఏం వర్కౌట్ అవ్వలేదు. ఒకవేళ ఎవరైనా డ్రామా లవర్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు నచ్చే అవకాశం ఉంది. డ్రామా లవర్స్ అంటే అది కూడా బుక్స్ చదివే వాళ్ళు, నావల్స్ చదివే వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు నచ్చచ్చు. ఓకే, నెట్ఫ్లిక్స్ లో ఉంది. ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్ భయ్య. అక్కడక్కడ కొన్ని మోడరేట్ అడల్ట్ సీన్స్ అయితే ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఉన్నదంతా చూడొచ్చు, కానీ అవి స్కిప్ చేయాలంటే కష్టం. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని ఆల్ నోటిఫికేషన్స్ అన్న ఆప్షన్ క్లిక్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే డైలీ కంటెంట్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లవ్ యూ ఆల్, బై.